నమస్తే అండి. వెల్కమ్ టు విన్నర్స్ అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ద్రావణాల గురించి మొదలు పెట్టబోతున్నాను. సో ద్రావణాలు ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే ద్రావణాలు. రైట్, ఈ ద్రావణాల్లో ముఖ్యంగా ఈరోజు మనం రెండు విషయాల గురించి చర్చించుకోబోతున్నాము. ఒకటి, ద్రావణం అంటే ఏంటి, అందులో ద్రావణాలు ఎన్ని రకాలు, ద్రావణం అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు. రెండోది వచ్చేసరికి ద్రావణం యొక్క ద్రావణీయతను ప్రభావం చేసేటువంటి అంశాలు. ఒకటోది ఏంటండి, ద్రావణం అంటే ఏంటి, వాటిలో రకాలు. రెండవది, ద్రావణం యొక్క ద్రావణీయతను ప్రభావితం చేసేటువంటి అంశాలు. ఈ రెండు విషయాల గురించి మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. ఓకేనా అండి. సో ఫస్ట్ వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో ఇక్కడ ఏమంటే, సపోజ్ ఒక రెండు టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం. లెట్ us take 2 టెస్ట్ ట్యూబ్స్. ఓకేనండి. ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్లో నీటితో ఫిల్ చేసాము. రెండిట్లో ఏమున్నాయండి, నీటితో ఫిల్ చేసాం. రైట్, బోత్ ద టెస్ట్ ట్యూబ్స్ ఆర్ ఫిల్డ్ విత్, హాఫ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. రెండింటినీ కూడా నీటితో నింపారు, సగం సగం. ఓకేనండి. ఇందులో మొదటి టెస్ట్ ట్యూబ్లో వచ్చేసరికి కొంత సాల్ట్ని కలిపారు, కొంత సాల్ట్ ఉప్పుని కలిపారు. రెండవ టెస్ట్ ట్యూబ్లో వచ్చేసరికి శాండ్ని కలిపాం, అంటే కొంత ఇసుకని కలిపాం. ఓకేనా అండి. సో రెండు టెస్ట్ ట్యూబ్స్లో హాఫ్ వాటర్ తీసుకున్నాం. అందులో మొదటి టెస్ట్ ట్యూబ్లో కొంత ఉప్పుని కలిపాం, రెండవ దాంట్లో ఇసుకని కలిపాం. కాసేపు రెండింటినీ కానీ షేక్ చేస్తే సో అందులో ఏమవుతుందండి, ఉప్పు పూర్తిగా కరిగిపోతుంది. అండ్ శాండ్ వచ్చేసరికి కరగకుండా అది టెస్ట్ ట్యూబ్ అడుగు భాగానికి చేరుతుంది. అవును కదండి. సో అంటే ఉప్పు కంప్లీట్గా దీంట్లో కరిగిపోతుంది. ఉప్పు ఏమవుతుందండి, కంప్లీట్గా కరిగిపోతుంది. ఇది ఇక్కడ ఇసుక వచ్చేసరికి కరగదు. రైట్, కరగదు. సో ఎందుకు కరగట్లేదు, ఎందుకు కరుగుతుంది అనే దాని గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. సో ఫస్ట్ ఏమంటే, ఉప్పు నీటిలో పూర్తిగా కరిగిపోయి అవి సజాతీయ మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. ఒక సజాతీయ మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. ఇసుక నీటిలో కరగకుండా ఒక విజాతీయ మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. రైట్, ఈ సజాతీయ మిశ్రమాన్ని మనం హోమోజీనియస్ మిక్సర్ అంటాం. దీన్నే హోమోజీనియస్ మిక్సర్ అంటాం. ఇది హెటెరోజీనియస్ మిక్సర్. అయితే ఈ హోమోజీనియస్ మిక్సర్, ఈ సజాతీయ మిశ్రమాన్ని మనం ద్రావణం అంటాం. దీన్నే సొల్యూషన్ అంటాం. ఈ సజాతీయ మిశ్రమాలు ఏవైతే ఫామ్ అవుతున్నాయో, సజాతీయ మిశ్రమం అంటే ఏమిటండి ఇక్కడ, సో ఏవైనా ఒక ఘటకాన్ని అంటే ఒక కాంపోనెంట్ని వాటర్లో కానీ లేదంటే ఆల్కహాల్ కానీ వేరే కాంపోనెంట్ లైక్ దాంట్లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది పూర్తిగా కరిగిపోయి ఒక క్లియర్ సొల్యూషన్ అంటే ఒక సజాతీయ మిశ్రమాన్ని కానీ ఏర్పరిస్తే దాన్ని ఏమంటున్నామంటే ద్రావణము అంటున్నాం. సో ఇక్కడ కానీ చూస్తే ఇసుక పూర్తిగా దాంట్లో నీటిలో కరగదు. సో కరగకుండా అదేమవుతుందండి, ఆ టెస్ట్ ట్యూబ్ అడుగు భాగానికి చేరుతుంది. అవునా. సో అందువల్ల దీన్ని మనం విజాతీయ మిశ్రమం అంటున్నాం, దీన్ని సజాతీయ మిశ్రమం అంటున్నాం. సో ఈ సజాతీయ మిశ్రమాలని మనం ఏమంటున్నామండి, ద్రావణాలు అంటాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టెస్ట్ ట్యూబ్ ఒకదాన్ని తీసుకొని అందులో నీటికి
నీటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం కాపర్ సల్ఫేట్ని కానీ యాడ్ చేసామనుకో, కాపర్ సల్ఫేట్ CuSO4 కాపర్ సల్ఫేట్ని యాడ్ చేస్తే అది ఏ కలర్లో వస్తుందండి? లేత నీలి రంగుని ఇస్తుంది. సో ఇది కూడా ఏమవుతుందంటే కాపర్ సల్ఫేట్ నీటిలో పూర్తిగా కరుగుతుంది. ఇది కూడా ఒక సజాతీయ మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. ఆ సజాతీయ మిశ్రమాన్ని మనం ఏమంటున్నామండి? ద్రావణాలు అంటున్నాం. ఓకేనండి, ఇవి ద్రావణాలు. ద్రావణాల్లో ముఖ్యంగా రెండు రకాలైనటువంటి ఘటకాలు ఉంటాయి. వాటిని కాంపోనెంట్స్ అంటారు. ద్రావణాలు ముఖ్యంగా రెండు రకాలైనటువంటి ఘటకాలను కలిగి ఉంటాయి. వాటిని ఏమంటున్నారంటే ద్రావితము, అలాగే ద్రావణి. ద్రావితము అంటే ద్రావణంలో ఉండేటువంటి ఎక్కువ పరిమాణంలో ఉండేదాన్ని ద్రావణి అంటారు. ద్రావణాలలో ఎక్కువ పరిమాణంలో ఉండేదాన్ని, ఇది ఎలా ఉంటుందండి? ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ ద్రావణినే మనం ఏమంటున్నారంటే సాల్వెంట్ అంటారు. అలాగే ద్రావితం అనేది ఏంటంటే ద్రావణాల్లో తక్కువ పరిమాణంలో ఉంటుంది. వీటిని మనం సొల్యూట్ అంటాం. దీన్నే మనం ఏమంటున్నామండి? సొల్యూట్. జనరల్గా మనకు ఇంగ్లీష్లో దీన్ని ఎలా రాస్తామంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ అంటాం. సొల్యూషన్గా తీసుకుంటామండి. రైట్. సో ఇది ద్రావణి అండ్ ద్రావితం. ద్రావణి అనేది ఏంటంటే ద్రావణంలో ఉండేటువంటి ఎక్కువ పరిమాణంలో ఉండే దాన్ని ఏమంటున్నారంటే, ఒక ఘటకాన్ని ఏమంటున్నారంటే ద్రావణి అంటారు. తక్కువ పరిమాణంలో ఉండే ఘటకాన్ని ద్రావితము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రాముల చక్కెరను 100 మిల్లీలీటర్ల నీటికి కలపాలి. ఓకేనండి. సో ఇక్కడ తక్కువ పరిమాణంలో ఏముందండి? 2 గ్రాముల చక్కెర అనేది తక్కువ పరిమాణంలో ఉంది. సో కాబట్టి ఈ చక్కెరని మనం ఎలా తీసుకుంటున్నామండి? ఈ చక్కెరని మనం ద్రావితం అంటాం. చక్కెర తక్కువ పరిమాణంలో ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు? ద్రావితం అంటారు. అండ్ ఇక్కడ 100 మిల్లీలీటర్లు ఎక్కువ పరిమాణంలో ఉండే ఈ నీటిని ద్రావణి అంటారు. ఎక్కువ పరిమాణంలో ఉండేటువంటి నీరు ఏదైతే ఉంటుందో ఈ ఘటకాన్ని మనం ద్రావణి అంటున్నాం. ఓకేనండి. సపోజ్ 5 grams of కాపర్ సల్ఫేట్. ఈ కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒకవేళ 100 మిల్లీలీటర్ల నీటికి దాన్ని కలిపినట్లయితే, కాపర్ సల్ఫేట్ 5 గ్రాముల కాపర్ సల్ఫేట్ని 100 మిల్లీలీటర్ల నీటికి కానీ కలిపినట్లయితే, సో ఈ కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం ఏమంటున్నామంటే ద్రావితం అంటాం. నీరేమవుతుందండి? ఇక్కడ ఎక్కువ పరిమాణంలో ఉంది కాబట్టి నీరేమవుతుందండి? ద్రావణి అవుతుంది. ఓకేనండి. సో సజాతీయ మిశ్రమాలు ఏర్పడతాయి. ఆ సజాతీయ మిశ్రమాలు వేటి వల్ల ఏర్పడుతున్నాయండి? ఒక ద్రావణి వల్ల ఏర్పడతాయి. 2 ఘటకాల కలయిక వల్ల సజాతీయ మిశ్రమాలు ఏర్పడుతున్నాయి. ఆ సజాతీయ మిశ్రమాల్లో ఉండేటువంటి 2 ఘటకాలను ఏమంటున్నామండి? ద్రావితము తక్కువ పరిమాణంలో ఉంటుంది, ద్రావణి ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. రైట్. సో ఇవి ద్రావితము అండ్ ద్రావణాల గురించి. రైట్. ఈ ద్రావణాలు ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చండి. ద్రావణాలని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తున్నామండి? 3 రకాలు. దేన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తున్నామంటే ఇందులో ఉండేటువంటి ద్రావితం యొక్క పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని
ద్రావణాలని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. రైట్, ఈ ద్రావితం యొక్క పరిమాణాన్ని మనం ఏమంటున్నామంటే ద్రావణీయత అంటాం. ద్రావితం యొక్క పరిమాణాన్ని మనం ఏమనుకుంటున్నామండి ద్రావణీయత. దీన్నే సాల్యుబిలిటీ. ద్రావితం యొక్క పరిమాణాన్ని మనం ఏమంటున్నామండి సాల్యుబిలిటీ లేదా ద్రావణీయత. ద్రావణీయత అంటే డెఫినేషన్ ఏమంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద, ఎప్పుడండి స్థిర ఉష్ణోగ్రత వద్ద ఓకే 100 గ్రాముల ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితం యొక్క గరిష్ట పరిమాణాన్ని ద్రావణీయత అంటారు. స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితం యొక్క గరిష్ట పరిమాణాన్ని మనం ఏమంటున్నామండి ద్రావణీయత అంటున్నాం. రైట్, సో at constant temperature the amount of solute that can be dissolved in 100 grams of solvent. The amount of solute at constant temperature that can be dissolved in 100 grams of solvent is said to be solubility. అయితే ఈ ద్రావణీయతను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఈ ద్రావణీయతని ముఖ్యంగా 2 రకాలైనటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయండి. ఒకటి ద్రావితాల స్వభావం, ఇది మొదటిది. రెండో అంశం ఏంటంటే ఉష్ణోగ్రత. సో ఈ 2 అంశాలు ముఖ్యంగా ఈ ద్రావణీయతను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ద్రావణీయతను ముఖ్యంగా 2 అంశాలు ప్రభావితం చేస్తాయి. అవేంటండి ద్రావితాల స్వభావం, రెండవది ఉష్ణోగ్రత. ఈ 2 ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ఈ ద్రావణీయత ఆధారంగా చేసుకొని ద్రావణాలని 3 రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది అసంతృప్త ద్రావణాలు. వీటిని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. అసంతృప్త ద్రావణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్ తీసుకున్నామండి, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము. ఈ టెస్ట్ ట్యూబ్లో ఏం చేసామంటే కొంతవరకు సగభాగం వరకు నీటితో నింపాం. ఓకే, ఇందులో కొంత కాపర్ సల్ఫేట్ని యాడ్ చేసాం. సో కాపర్ సల్ఫేట్ని దీంట్లో కలిపినప్పుడు అది వెంటనే కరిగిపోతుంది. ఎందుకంటే కాపర్ సల్ఫేట్ అనేది నీటిలో కరుగుతుంది కాబట్టి. సో వెంటనే కరుగుతుంది. అంటే ఎప్పుడు కరుగుతుంది అండి? ఎప్పుడైతే ఈ కాపర్ సల్ఫేట్ని మనం ఏమనుకుంటాం, ఈ ద్రావణంలో దీన్ని ఏమనుకుంటున్నామండి ద్రావితం అంటాం. అంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది కదండి, దీన్ని ద్రావితం అంటాం. ఎప్పుడైతే ఈ ద్రావితం యొక్క పరిమాణం దాని ద్రావణీయత కంటే తక్కువగా ఉంటుందో, ద్రావిత పరిమాణం ద్రావణీయత కంటే తక్కువగా ఉంటుంది. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే మనం యాడ్ చేసేటువంటి ఆ ద్రావితం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కరిగిపోతుంది. అటువంటి ద్రావణాలను ఏమంటున్నారంటే అసంతృప్త ద్రావణాలు అంటారు. అసంతృప్త ద్రావణాలు అంటే ఏంటంటే ద్రావితం యొక్క పరిమాణం ద్రావణీయత కంటే తక్కువగా ఉంటే ద్రావితం
ఆ నీటిలో లేదా ఆ ద్రావణిలో పూర్తిగా కరిగిపోతుంది. సో అటువంటి ద్రావణాలని అసంతృప్త ద్రావణాలు అంటారు. ఓకేనండి, అవి అసంతృప్త ద్రావణాలు అంటే. రైట్, రెండోది వచ్చేసరికి సంతృప్త ద్రావణాలు. సంతృప్త ద్రావణాలు దీన్నే సాచురేటెడ్ సొల్యూషన్స్. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే సో ఇక్కడ అదే నీటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం చేసామండి, కాపర్ సల్ఫేట్ని కలిపితే అదేమైంది, కరిగిపోయింది. సో అలా కాపర్ సల్ఫేట్ని మళ్ళీ కలుపుతూ ఉంటే ఏదో ఒక ద్రావితం యొక్క ఏదో ఒక పరిమాణం దగ్గర ఏమవుతుందంటే కాపర్ సల్ఫేట్ ఆ ద్రావణిలో అంటే ఆ నీటిలో కరగకుండా ఉంటుంది. సో ఏ పరిమాణం దగ్గర అయితే దాని ద్రావితం అనేది నీటిలో కరగదో ఆ యొక్క స్థితిని మనం ఏమంటున్నామంటే సంతృప్త ద్రావణాలు అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ద్రావితం యొక్క పరిమాణం దాని ద్రావణీయతకు సమానంగా ఉంటుంది. ద్రావితం యొక్క పరిమాణం దాని ద్రావణీయతకు సమానంగా ఉంటుంది. అటువంటి వాటిని ఏమంటారండి, సంతృప్త ద్రావణాలు అంటారు. రైట్, మూడవది అసంతృప్త ద్రావణాలు. అసంతృప్త ద్రావణం అంటే ఏమిటంటే సో ఇక్కడ ద్రావితం యొక్క పరిమాణం దాని ద్రావణీయత కంటే ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఏమవుతుంది, మనం ఎంత కాపర్ సల్ఫేట్ దానికి యాడ్ చేస్తున్నా కానీ అదేమవుతుందండి, నీటిలో పూర్తిగా కరగకుండా అలాగే ఘనస్థితిలోనే ఉంటుంది. సో అలాంటి స్థితిని మనం ఏమంటున్నామంటే అసంతృప్త ద్రావణాలు అంటారు. మళ్ళీ ఈ అసంతృప్త ద్రావణాలని హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఘనస్థితిలో ఉండేటువంటి కాపర్ సల్ఫేట్ కరిగిపోయి ద్రవ స్థితిలోకి మారే అవకాశం ఉంది, సంతృప్త ద్రావణాలుగా మారే అవకాశం ఉంది. రైట్, సో అటువంటి పొజిషన్ ఏమంటారంటే అసంతృప్త ద్రావణాలు. వీటినే సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటారు. సూపర్ సాచురేటెడ్. సో ఇవి మూడు రకాలైనటువంటి ద్రావణాలు. ఒకటిది ఏంటండి, అసంతృప్త ద్రావణాలు. ఇందులో ద్రావితం యొక్క పరిమాణం దాని ద్రావణీయత కంటే తక్కువగా ఉంటుంది, అందువల్ల ద్రావితం పూర్తిగా కరిగిపోతుంది. ఇక్కడ ద్రావితం యొక్క పరిమాణం ద్రావణీయతకి ఈక్వల్గా ఉంటుంది, సమానంగా ఉంటుంది. రైట్, సో ఇక్కడ ద్రావితం యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ద్రావణీయత. రైట్, ఇవి మూడు రకాలైనటువంటి ద్రావణాల గురించి. థ్యాంక్ యూ అండి.